2019 ఫిబ్రవరి 14th కి మన పుల్వామా అయింది. ఎప్పుడైతే అటాక్ జరిగిందో మేము వెంటనే న్యూస్ వచ్చేసింది, వెళ్ళిపోయాం. చాలా గందరగోళం. చూస్తే రోడ్ మీద మొత్తం మాంసం ముద్దలు పడి ఉన్నాయి అక్కడ. అంటే మీరు చూసుకుంటే ఆ రోజు 44 మంది చనిపోతే ఆ 44 మందిలో నాకు తెలిసి ఎవరి ఫేస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి ఉండరు. ఎందుకంటే ఆ బ్లాస్ట్ ఎంత పెద్దది అంటే బాడీ మొత్తం పీసెస్ అయిపోయి చిందరవందరగా పడి ఉంటే జస్ట్ టెస్ట్ చేసి డిఎన్ఏ టెస్ట్ చేసి ఎవరి బాడీ ఏంటి అన్నది వాళ్ళ పెట్టెలేవు ఉంటాయి కదా, అందులో పెట్టి వాళ్ళ ఫ్యామిలీ వరకు చేర్చగలిగారు. ఆ రోజు ఈవినింగ్ కూడా నేను మొత్తం కంప్లీట్ చేసుకుని రిటర్న్ నా ఆఫీస్ కి వచ్చే టైంకి నాకు సిఆర్పిఎఫ్ వాళ్ళు కాల్ చేసి అడిగారు, మీ దగ్గర ఎక్స్ట్రా ఫ్లాగ్స్ ఉన్నాయా వీటి మీద కప్పడానికి. ఎందుకంటే ఒక రోజులో 44 మెంబర్స్ 45 మెంబర్స్ చనిపోతాం అని చెప్పి ఏ ఆర్మీ కూడా అనుకోదు. ఆర్మీ కానివ్వండి, బిఎస్ఎఫ్ కానివ్వండి, సిఆర్పిఎఫ్ కానీ ఏ బెటాలియన్ కూడా అనుకోదు. కానీ అలాంటిది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది.